పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహవిషయాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరుతున్నాయి. నేవీ లెఫ్టినెంట్ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం ఇంటికి చేరుకుంది. ఆయన డెడ్ బాడీకి హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ నివాళులు అర్పించారు. వినయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదే సమయంలో వినయ్ నర్వాల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. కాల్పుల తర్వాత గంటన్నర పాటు తమ సోదరుడు బతికే ఉన్నాడని, కానీ ఎలాంటి సాయం అందలేదని వాపోయారు. ఎవరైనా సాయం అందిస్తే బతికే ఉండేవాడని వాపోయారు. తన సోదరుడు ముస్లిం కాదని తెలిసి 3 సార్లు కాల్చారని చెప్పారు. అతడిని చంపిన ఉగ్రవాది తల కావాలని, వినయ్ కు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. वो जिंदा था तब तक कोई नहीं आया वहाँ पे। अगर कोई हेल्प होती, आर्मी होती तो मेरे को बच सकता था। कोई नहीं आया वहाँ पे, कोई नहीं आया। जस्टिस मिलेगा, जस्टिस मिलेगा। I want them dead। जिन्होंने मेरे भाई को मारा मुझे वो dead चाहिए। बिल्कुल वो मरेगा जिसने मारा, वो मरेगा। పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరుతున్నాయి. నేవీ లెఫ్టినెంట్ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం ఇంటికి చేరుకుంది. ఆయన డెడ్ బాడీకి హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ నివాళులు అర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, లెఫ్టినెంట్ ఆఫీసర్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కి సరిగ్గా 6 రోజుల కిందట పెళ్లి జరిగింది. ఆ వెంటనే హనీమూన్ కోసం వాళ్ళు పహల్గాం వెళ్లారు. తమ జీవితంలో మధుర క్షణాలను మరింత మధురంగా గడుపుదాం అనుకున్నారు. కానీ ఇంతలో ఊహించని విధంగా టెర్రరిస్టులు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ విషాద గాథ ఇది అని మనం చెప్పుకోవాలి. ఆయనకు సతీమణి హిమాన్షి తుది వీడ్కోలు కూడా పలికారు. నేను ఆమె కంటతడి పెట్టుకున్న తీరు అందరిని కూడా కలిచివేస్తోంది. భర్త మృతదేహం చెందిన హిమాన్షి దిగాలుగా కూర్చొని ఒక ఫోటో ఇప్పటికే ఇంటర్నెట్ ని కూడా మొత్తం షేక్ చేస్తుంది. భారత్ ఈ గాయాన్ని కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటుంది అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా అలాగే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంకా టెర్రరిస్టులకి తగిన గుణపాఠం చెప్పాలని కూడా డిమాండ్ కూడా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. తాము బేల్పూరి తింటుంటే ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపి తన భర్తను చంపేశారంటూ కూడా ఈ మనిషి కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల వినయ్ నర్వాల్ 2 ఏళ్ల కిందట ఇండియన్ నేవీలో చేరారు. ఆయన స్వస్థలం హర్యానాలోని కర్నాలు. అయితే నా హస్బెండ్ గర్వపడేలా చేస్తామంటూ కూడా హిమాన్షి సెల్యూట్ చేసి వీడ్కోలు పలకడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒకేతో అయితే లెఫ్టినెంట్ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం కూడా ఆయన ఇంటికి చేరుకున్నప్పుడు ఆయనకి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నివాళులు అర్పించారు. వినయ్ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అదే సమయంలో వినయ్ నర్వాల్ సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. కాల్పుల తర్వాత దాదాపు గంటన్నర పాటు తన సోదరుడు బతికే ఉన్నాడని, కానీ ఎలాంటి సహాయం అందలేదని కూడా వాపోయారు. ఎవరైనా ఉండాల్సింది అని కూడా ఆమె తీవ్ర స్థాయిలో కూడా గద్గ స్వరంతో ముఖ్యమంత్రి దగ్గర వాపోయారు. తన సోదరుడు ముస్లిం కాదని తెలిసి 3 సార్లు కాల్చారని చెప్పి మరీ ఏడ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే వినయ్ నర్వాల్ ని అడిగారో అప్పుడు తాను హిందూ, ఆయన పేరు చెప్పడము ముస్లిం కాదని చెప్పి డెలిబరేట్ గా 3 సార్లు కాల్చారని కూడా తన సోదరి హర్యానా ముఖ్యమంత్రి దగ్గర వాపోయారు. అయితే తన
సోదరుణ్ణి చంపిన ఉగ్రవాది తల కావాలి తనకంటూ కూడా వినయ్ కు న్యాయం జరగాలని కూడా వినయ్ నర్వాల్ సోదరి డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దేశం మొత్తం ఒకటే స్వరంతో ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా దేశం మొత్తం కూడా ఆగ్రహ జ్వాలలు వెలుబుస్తున్న వేళ వినయ్ లెఫ్టినెంట్ ఎయిర్ఫోర్స్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ సోదరి ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇంకా కూడా ఉరికిపోతున్నారు. ఎందుకంటే సరైన వ్యాఖ్యలు చేశారు వినయ్ నర్వాల్ సోదరి. ప్రతి ఒక్కరి తలను కూడా నరకాలే టెర్రరిస్టులు అనేవాళ్ళు. ఇలా పిరికి పందలా ప్రవర్తిస్తున్న టెర్రరిస్టులు అందరి తలలు నరికి భారత మాతకి కూడా ఒళ్ళో ఈ నరికిన తలలు వేయాలంటూ కూడా డిఫరెంట్ గా కూడా కామెంట్స్ పెడుతున్నారు ఎక్స్ వేదికగా. కానీ వినయ్ నర్వాల్ సోదరి ముఖ్యమంత్రితోని ఈ మాట మాట్లాడటము, అలాగే దేశవ్యాప్తంగా అందరిలో కూడా మరొకసారి భావోద్వేగం కూడా నిండిపోయిందని కూడా చెప్పుకోవాలి. తన సోదరిని చంపిన ఉగ్రవాది తల కావాలి అని కూడా వినయ్ నర్వాల్ సోదరి డిమాండ్ చేయడం కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు నిన్న కూడా మీటింగ్ జరగడము, పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఒక సెన్సేషనల్ డెసిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడము, పాకిస్తాన్ తోని దౌత్య సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్లు కూడా ప్రకటించింది భారత ప్రభుత్వము. పాకిస్తాన్ పౌరులు పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటారీ చెక్ పోస్ట్ లో వైస్ సెక్రటరీ కూడా స్పష్టం చేశారు. పాకిస్తాన్ హై కమిషనర్ సైతం ఇండియా విడిచి వెళ్లిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక వీసాలను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పాటు ఇకపైన పాకిస్తాన్ సిటిజన్స్ ఇండియాలోకి అనుమతించేది లేదని కూడా తేల్చి చెప్పారు. నిన్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఇప్పటికీ కూడా అందరూ మొన్న జరిగిన ఉదంతాల నుంచి ఇప్పటికీ కూడా అందరూ బయటికి రాలేకపోతున్నారు. సో ఎందుకంటే అక్కడ జరిగింది సాధారణంగా ఒక టెర్రరిస్టుల అటాక్ లో మనం గతంలో ఎన్నో ఏళ్లుగా చూసాము. టెర్రరిస్టులు రావడం, ఇండియాలో అటాక్ చేసి వెళ్లిపోవడం, కానీ మొన్న పేరు తెలుసుకొని హిందూ మతానికి చెందిన వాళ్ళని చంపడమే దానిపైన చాలా మంది దేశంలో. కానీ తాజాగా ఈ నేవీ ఆఫీసర్ సోదరి సీఎం తోని అలా అడగడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అనుష, అయితే శ్రీచరణ్, ఈ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఎలాంటి న్యాయం జరగబోతుంది, అలాగే రివెంజ్ ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నామంటూ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా 5 నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇంకా పాకిస్తాన్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా కొన్ని మిలిటరీకి సంబంధించిన ఏదైనా సిమిలర్ గా సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఏవైనా చేస్తుంటే మాత్రం అవి రక్షణ శాఖకు చెందినవి బహిర్గతం చేయరు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ క్యాంప్స్ పైన కానీ ఖచ్చితంగా ఒక యాక్షన్ ఉండబోతోంది. వారం రోజులు అనేది మాత్రము ఢిల్లీ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ మేరకు 20 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కీలక సమావేశం కూడా ఢిల్లీలో జరగనుందనేది కూడా ఢిల్లీ వర్గాల్లో చెబుతున్నారు. ఖచ్చితంగా వారం రోజుల్లో చర్చ నడుస్తోంది ఢిల్లీలో. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.